హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఈ వీడియో ఫుల్గా చూడండి. మీకు ఒక టాపిక్ అయితే ఉంది ఇందులో, అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఫుల్గా చూడండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు ఫిష్ ఎగ్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. మేమైతే వాటర్లో ఫిష్ అయితే తీసుకున్నాం. అది ఎక్కువ కేజీలది అనమాట. ఒక 5-6 కేజీలు ఉంటుందేమో చేప. ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటుందేమో. ఏంటి శనగ 2 కేజీలు ఉన్నదంటే చూసుకోండి. అంత పెద్ద శనగ తీసుకొని అయితే మేము, అంటే అందులో వాటర్లో కొంచెం అయితే శనగ తీసుకొని తెచ్చారన్నమాట. అందుకని చెప్పి ఈరోజు తీసుకొచ్చారు. దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయ ముక్కలు కోసుకోవాలన్నమాట. నేను ఇందాక ఫిష్ పులుసు పెట్టుకున్నప్పుడు చిన్నది మసాలా ముద్ద మిగిలితే అది కూడా వేసాను. అసలు అయితే నాకు ఈ శనగవేపుడు మా అమ్మ చేస్తుంది. ఉప్పు కారం పెట్టి నూనెలో వేయిస్తుందండి. రోస్ట్ కానీ చాలా ఇష్టం నాకు అది. కానీ మా అత్తయ్య గారు వాళ్ళు మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే ఉల్లిపాయ ముక్కలు కానీ ముద్ద కానీ పెట్టుకొని ఖచ్చితంగా వండుకుంటారంట. మా ఆయన అయితే మాత్రం నేను అవి ఏం పెట్టకుండా ఉప్పు కారం పెట్టి వేయించుతానండి అంటే వద్దన్నారు. లేదు, ఖచ్చితంగా ఉల్లిపాయలు వేయాల్సిందే అన్నారని ఖచ్చితంగా కొంచెం అంటే కొంచెం వేసాను, ఎక్కువ కూడా వేయలేదు ఉల్లిపాయ ముక్కలు. అందుకనే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని పసుపు వేసి వేయించేసుకోవాలి బాగానే. నాకు ఏదైనా సరే మా అమ్మ చేసిన శనగ ఫ్రై అంటే చాలా ఇష్టం. నాకు ఇది నచ్చలేదు, వండాను కానీ నాకు ఇది అంతగా నచ్చలేదు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. బాగా వేగిపోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత ఇందులో శనగ వేసుకోవడమేనండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి శనగ ఫ్రై అంటే? నేనైతే ఎప్పుడు పెద్ద ఫిష్ దొరికితే అందులో శనగ తీసుకుందామని చూస్తానన్నమాట. అంత ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి, నేనైతే శనగ శుభ్రంగా కడిగేసి ఉంచాను. దీన్ని అయితే ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, అందులో వేసి కదపకుండా ఒక 5 నిమిషాలు అటు, ఒక 5 నిమిషాలు ఇటు కూడా ఉంచాలన్నమాట. ఎందుకంటే పెద్దది ఉంది కదా, ముక్కలు చేయలేదు. ఆటోమేటిక్గా మనం 2-3 సార్లు కలిపితే అదే ముక్క అయిపోతుంది. అంతకన్నా ముందు కదపకుండా ఒక సైడ్కి అయితే ముందు బాగా, ఇప్పుడు అట్టు దలసరిగా ఊతప్పం వేసుకుంటే ఎలా కాల్చుతామన్నమాట, వెనకాల పక్క ముందు పక్క, అలా ఒక పక్క అంతా నురుగొచ్చినంత వరకు కాల్చాలన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత అది కొంచెం వెనకాల వైపు మగ్గింది అనిపించుకునే టైంకి మళ్ళీ ఇంకో వైపు కూడా తిప్పుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ అలాగే నురగొస్తుంది. ఆ నురగ వచ్చినంత వరకు మనం ఇందులో కారం అయితే వేయకూడదన్నమాట. బాగా వేగిపోవాలి. చూడండి, ఇప్పుడు నేను తిప్పుతున్నాను. నేను ఆల్రెడీ బొచ్చు చేపల పులుసు అయితే పెట్టాను వీడియో. అయితే శనగ ఫ్రై పెట్టలేదు కదా అని చెప్పేసి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకుంటారని చెప్పేసి మన ఏమంత వ్యూస్ ఏమీ రావట్లేదు. కానీ ఈ యూట్యూబ్లో ఏది వైరల్ అవుతుందో అసలు మనం ఆలోచించలేమండి. ఎప్పుడు ఎలా అవుతామో, నైట్కి నైట్ స్టార్లు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఏది ఊహించలేము. అందుకనే ఏది వీలైతే నేను అది వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అలాగే నేను ఈ మధ్యన వంట వీడియోలు తగ్గించాను. ఎందుకంటే నేను చిన్నది పని వల్ల నేను వంట వీడియోలు చేయడం అయితే అవ్వట్లేదు. ఎందుకంటే వంట వీడియోల వల్ల చాలా టైం పడుతుంది అనమాట వీడియో అప్లోడ్ చేయడానికి. వీడియో అసలు షూట్ చేయడానికన్నా, దాన్ని ఎడిటింగ్ చేయడానికన్నా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికన్నా, డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇవన్నీ చూసుకొని చేయడానికి 2 రోజులు పట్టేస్తుందండి. అందుకే నేను చిన్న రీల్స్ అవి చేసుకుంటున్నాను. అదైతే వెంటనే అవుతుంది కదా అని. ఆల్మోస్ట్ ఇప్పుడు 500కి దగ్గరలో ఉన్నాయండి సబ్స్క్రైబర్లు. కానీ వాచ్ టైం అయితే పెరగలేదు కదా. ఏదో రకంగా రోజుకి 2-3 రీల్స్ అన్నా పెట్టుకుంటే వ్యూవర్స్ పెరుగుతారు, వాచ్ టైం కూడా పెరుగుతుందని నేను ఆలోచించి నేను చేస్తున్నాను. కనీసం వారానికి 2 వంట వీడియోలు పెట్టినా, మిగిలిన వారానికి ఒక 5 రోజులన్నా సరే 2-3 రీల్స్ పెట్టుకుంటే కొంచెం వ్యూస్ పెరుగుతాయని నా ఉద్దేశం. నేను పెట్టుకుంటున్నాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమందికి, వాళ్ళకి నావే వీడియోస్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఇదైపోతున్నారనమాట. అంత ఇష్టం లేకపోతే చూడడం మానేయండి. ఒకరిని ఇది చేసినట్టయితే ఎవరి దగ్గర మాట్లాడకూడదండి. నాకు బాధ అనిపించే నేను చెప్తున్నాను. నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. నేను ఎవరిని బాధ పెట్టినట్టయితే నేను ఎక్కడా మాట్లాడలేదు రీల్స్లోనన్నా. నాకు వచ్చినట్టు నేను చేసుకున్నాను. మరి ఇబ్బంది అయితే కనుక నా ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవరికి ఇబ్బంది లేదు. ఒక 4-5 సబ్స్క్రైబర్లు తగ్గిపోవడం వల్ల నాకు ముంచిపోయేది ఏమీ లేదనమాట. అందుకని నచ్చితే చూడండి ఛానల్, లేదంటే లేదు. కానీ బయట వాళ్ళ దగ్గర అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే నా ఛానల్ వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా లేదు. నేను ఎవరి గురించి బ్యాడ్గా పెట్టను. నాకున్న దాంట్లో నేను పెట్టుకుంటున్నాను అంతే.
నచ్చితే చూడండి, లేకపోతే లేదు. నేను ఈ విషయం ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ సరే అని చెప్పేసి ఊరుకున్నాను, ఇంకెందుకులే అని చెప్పేసి. చూసారు కదండి, సన్ ఫ్రై అయితే అయిపోయింది. నేను ఉప్పు కారం కూడా చూసుకొని కొంచెం రోస్ట్ చేసి దించేసాను. ఇంతేనండి, సింపుల్గానే ఫ్రై. నచ్చిన వాళ్ళైతే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వస్తున్నాయి అంటే మీకు నచ్చకపోతే కనుక అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, గొడవ ఉండదు. ఇంకా నేను ఛానల్ మా ఆయన్ని అడిగే స్టార్ట్ చేశాను. మా ఆయనకైతే ఇబ్బంది లేదు, మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి ఇబ్బంది లేదు. బయట వాళ్ళు కూడా అదే ఇదిలో ఉండండి అంతే. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంతగానో దిగజారిపోతే మీరు అన్నారంటే అర్థం ఉన్నది. అర్థమైంది అనుకుంటున్నాను నేను ఈసారి అందరికీ.